హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో డిఫరెంట్గా మనం రెగ్యులర్గా చేసుకునే కారాలు కాకుండా జొన్న పిండితో కారాలు ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. చూసేయండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి. మనం రొట్టె చేసుకోవడానికి ఎలాగో జొన్న పిండి అయితే పట్టించుకుంటుంటాం కదా, కొద్దిగా జొన్న పిండి అలాగే కొద్దిగా బియ్యం పిండి వేసి కారాలు చేసుకున్నట్లయితే చాలా రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇందులో మీరు వట్టి కారం వేసి చేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకోవచ్చండి. లేదంటే మీరు వట్టి కారమే 2 టేబుల్ స్పూన్లు మీ కారానికి సరిపడినంత వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను. చూసేయండి. 1½ కప్పు ఈ మెజరింగ్ కప్తో బియ్యం పిండి తీసుకున్నానండి. అలాగే 4 కప్పులు జొన్న పిండి తీసుకున్నాను. బియ్యం నానేసి ఇంట్లోనే అప్పటికప్పుడు కొట్టుకుంటే సరిపోతుంది. ఈ కప్పుతో 4 కప్పులు జొన్న పిండి తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు తెల్ల నువ్వులు, మీ కారానికి సరిపడినంత కారము, రుచికి సరిపడినంత ఉప్పు, ఆయిల్ అండి, నీళ్ళు పిండి తడుపుకోవడానికి. నేనైతే పచ్చిమిరపకాయల కారం ఏమీ వేయట్లేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, రుచి బాగుంటుంది. 4 కప్పులు జొన్న పిండికి 1½ కప్పు బియ్యం పిండి అండి. నీళ్ళు అయితే వేడి నీళ్ళు ఈ విధంగా మరిగించుకొని వేసుకోవాలి, ఎందుకంటే జొన్న పిండిలో జిగురు ఉండదు కాబట్టి. అలాగే నూనె కూడా కొద్దిగా 4-5 టేబుల్ స్పూన్లు మరిగించి ఈ పిండిలో వేసి కలుపుకుంటే మనకి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ కారాలు అయితే వస్తాయి. మీరు ఆయిల్ బదులు బటర్ కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా, మొత్తం పిండి మొత్తము ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ కారానికి సరిపడినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, మొత్తము కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ అయితే మరిగించుకున్నాం కదండి, ఆ ఆయిల్ ఈ పొడి పిండిలోనే వేసి కలుపుకోవాలి. పిండి మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే వేస్తున్నాను. కొద్దిగా పిండి మొత్తం ఇలా తోసేసుకొని చేత్తోనే మొత్తము కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా స్పూన్తో కలిపిన తర్వాత చేత్తోనే మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. వేడి నూనె వేసినా కరకరలాడుతాయి, లేదంటే బటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు చెయ్యి పెట్టి మొత్తము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. పిండి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది. వేడి నీళ్ళు కూడా మరిగించి ఇందులో వేసుకోవాలి. నువ్వులు కూడా వేసి కలుపుకోవాలి. నువ్వులు వేసి కలిపిన తర్వాత వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే సరిపోతుంది. జొన్న పిండిలో జిగురు ఉండదు కాబట్టి నీళ్ళు వేసి కలుపుకోవాలి. వేడి నీళ్ళు మనం ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఉండ చేస్తే మనకి చేతిలో ఉండ మాదిరి రావాలండి, అప్పుడే మనకి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి కారాలు. ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకుందాము. వేడి నీళ్ళు అండి, ఇలా ముందు గుంటలాగా చేసి అందులో వేసేసి తర్వాత వేడిగా ఉన్నాయి కాబట్టి నీళ్ళు స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. తర్వాత చేత్తో మొత్తం పిండి మొత్తము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ జోరుగా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా, మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలండి కారాల పిండి. పిండి మొత్తం తడిపిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా పిండి అయితే తడుపుకోవాలండి. పిండి అయితే తడిపి పెట్టేశాను. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత కారాల పావుతో ఒత్తుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే ముందుగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా పిండిని
మర్దన చేసుకుంటూ వేసుకోవాలండి. అప్పుడే మనకి కారాలు గుల్లగా చాలా బాగా వస్తాయి. మనము కారాల పావులో పిండి పెట్టేటప్పుడు ఈ విధంగా రఫ్ చేస్తూ చేసుకోవాలి. అప్పుడే మనకి కారాలు చాలా రుచిగా వస్తాయి. కారాల పావు తీసుకొని ఇందులో వేసేసుకోవడమేనండి. ముందు సన్నకారాలు వేస్తున్నాను. ఇలా మనం గరిటె పైన కూడా ఒత్తి వేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా కడాయిలోనే ఒత్తుకోవచ్చండి. సరే కదా, ఇలానూ వేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవచ్చు. ఆయిల్లో వేయాలంటే చేతికి కొద్దిగా వేడి తగులుతుంది కాబట్టి సిమ్లో పెట్టి వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే గరిటె పైన వేసుకున్నా కూడా సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకి రౌండ్ షేప్ అవసరం లేదండి. సన్నకారాలు కొద్దిగా సన్నకారాలు వేసుకొని తర్వాత చక్రాల్లాగా వేసుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ భలే వచ్చాయండి జొన్నకారాలు అయితే. ఇలా జాలిగంటి తీసుకొని చక్రాల్లాగా ఒత్తుకుంటే సరిపోతుందండి. మొత్తము ఈ విధంగా ఒత్తుకొని కూడా చేసుకోవచ్చు. కారాలు అయితే మొత్తం కాల్చేసానండి. ఈ విధంగా మనం ఏదైనా కావాలన్నప్పుడు షాప్ నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో చేసుకుంటే ఆయిల్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిదండి. బయట నుంచి తెస్తే కాచిన నూనెలోనే మళ్ళీ కాలుస్తుంటారు కాబట్టి హెల్త్కి పెద్దగా మంచిది అనిపించదు. చూసారు కదా, చాలా గుల్లగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి జొన్న కారాలు. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి